కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత విమర్శలు మాని ప్రజా సమస్యలపై చర్చకు రావాలని బెజ్జంకి మండల బీఆర్ఎస్ నాయకులు సవాల్ విసిరారు. బెజ్జంకి మీడియాతో మాట్లాడిన వారు భూమికి సంబంధించిన వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వ భూమి అంటూ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తమ వద్ద ఉన్న పత్రాల ప్రకారం సదరు భూమి పట్ట భూమి అని గతంలో పలువురు వ్యక్తుల చేతుల మీదుగా కొనుగోలు విక్రయాలు జరిగిన అనంతరం ప్రస్తుత యజమానులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయితే సంబంధిత శాఖలు, రిజిస్ట్రేషన్ వ్యవస్థలు, బ్యాంకులు ఎలా అనుమతులు ఇచ్చాయో కాంగ్రెస్ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యాపారం కోసం బ్యాంకు రుణం తీసుకొని నిర్మాణాలు చేపట్టిన విషయాన్ని వ్యక్తిగత విమర్శలకు ఉపయోగించుకోవడం రాజకీయంగా దిగజారుడు చర్య అని మండిపడ్డారు. ఏసీ పౌల్ట్రీ ఫామ్ అనేది స్టార్ట్ చేసుకున్న తరుణం నుంచి దీనికి ఆటంకాలు ఏర్పడుతూ కాంగ్రెస్ వాళ్ళు వ్యక్తిగత దూషణలకు పోతున్నారు. ప్రజల యొక్క మన్ననలు పొందుతున్నటువంటి రసమేని ఓర్వలేక అతని కుమారుని అయినటువంటి బిజినెస్ మీద అటాక్ చేయడము సరి అయినది కాదు. గన్నేరువరం నుండి గుల్లపల్లి నుండి గన్నేరువరం రోడ్డు మహాధరణ చేసింది ప్రజల కొరకు చేసింది. గత ప్రభుత్వం కేసీఆర్ మంజూరు చేసినటువంటి రోడ్డును ఎందుకు వేస్తలేవు అనే ఉద్దేశంతో పాదయాత్ర చేసింది. దానికి నిరసనగా మీరు పౌల్ట్రీ ఫామ్ అనేది వ్యక్తిగతం పెట్టుకున్నారు. దళితుల భూములు ఉన్నట్టయితే మీరు ఎంఆర్ఓ ఉంది, కలెక్టర్ ఉన్నాడు. ఇప్పుడు అది మీరేసినటువంటి షూటు వల్లనే హైకోర్టులో కూడా జ్యుడిషియల్లో ఉన్నది కాబట్టి మేము దానికి సంబంధించిన జ్యుడిషియల్లో ఉంది అంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. హైకోర్టులో ఉన్నటువంటి కేసు గురించి వ్యక్తిగతంగా మాట్లాడు కాదు, అది కొనుగోలు చేసింది మాత్రం కీలాపూర్లో ఉన్నటువంటి బలిజ సామాజిక వర్గం అనగా బీసీ సామాజిక వర్గం నుంచి దేశకి శ్రీనివాసరావు కొనుగోలు చేసి